ఇండియన్ జోగుల గురించి మొదట నేను ఇప్పుడు వచ్చి సాగు రమేష్తో సార్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాళ్ళు లక్షణంలో మాట్లాడినప్పుడు రామ్ కుమార్ సారే ఇలాంటి వాళ్ళు కల్లూరులో ఉంటారు విన్నాను చెప్పారు. సరే ఆయన గురించి తెలుసు కదా అంటే కుదరబాం అని చెప్పి బాబా చెప్తే అసలు రా మామ అని పోయినాము. మా పిల్లలు విచారిస్తే లేదు కొండ మీద ఉన్నారు వాళ్ళు ఎవరో అలా వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉంటారు. పిల్లలు చాలా ఉంటారు మా కల్లూరులో ఈరోజు కూడా చాలా ఉంటారు. మేమంతా తెలుసు పిల్లలు కరెక్ట్ లేదు కొండ మీద ఉన్నారు వేరే వాళ్ళు అంటే మనం అక్కడ పోయినప్పుడు అక్కడ కనపడ్డారు ఏమన్నా అంటే అక్కడ పోయిన తర్వాత భీమన్న పరిచయం అయినాడు. వేరే పట్టుకుంటే మామ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళందరూ కింద నైట్ తెచ్చారు. అంటే ఫస్ట్ రామ్ కుమార్ సార్ ఒక మెట్టయితే మళ్ళా మామ కిన్నూరు విధానం చేయడం దాని మీద మన సురేష్ ఆర్టికల్ రాసే సురేష్ దాని మీద వ్యాసాలు రాశాడు. ఇంగ్లీష్లో రాశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా హిందీలో వచ్చినది. తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా 2-3 మ్యాగజైన్లో కూడా రావడం జరిగింది. అంటే దాదాపు ఇందులో విషయాన్ని చిత్రం చేసినటువంటి కూడా మామ పుల్లారెడ్డి పాటని దాదాపు వరకు పంపించేసినాడు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఐడెంటిటీ వచ్చింది. న్యూస్లో కూడా కవర్ చేసినారు. అయితే నేను పక్కనే ఉన్నాను. వీళ్ళ ఇంటికి 3-4 గంటలు అంటే 1 కిలోమీటర్ దగ్గరే మా స్కూల్ వాళ్ళకి. పాపం ఆ పిల్లల్లో ఇప్పటికీ కూడా ఆ పిల్లలు ఉండే చేరరు పనిలో చేరినా ఉంటారు. ఉండినా వాళ్ళు బయటికి నడుపుకుంటుంటారు. ఇదంతా నేను చాలా సార్లు పోయినాను. భీమన్నకు నచ్చేపినాను. ఇప్పుడు మా స్కూల్లో దాదాపు 10 స్కూల్లో ఈ సంవత్సరం 10 మంది పిల్లలు పనిలో చేస్తున్నాను. అది భీమన్న కృషితోనే జరిగింది. ఆ విషయం కూడా వాళ్ళకి సాధించారు. అక్కడ టీచర్ ప్లాన్ చేస్తారు. వాళ్ళ దగ్గరే సెంటర్లోనే ప్లాన్ చేస్తారు. అయితే మా వద్దగా టీచర్గా పని వెళ్ళాం. కానీ వాళ్ళ కళాకారులుగా గుర్తించాలి. ఒక 800 సంవత్సరాల నుంచి వస్తున్నట్టే కళని మొదటి టీచర్లు వాళ్ళే కదా మౌఖిక సాహిత్యం ద్వారా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం మాత్రమే ఈ ప్రభుత్వాల పెద్ద ఉద్దేశంతోనే ఇక్కడ రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పి వాళ్ళు అదే పక్కన పిలవడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు డ్రామా హాల్లో కూడా వీళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ప్రదర్శన కొనసాగించారు ఆ రోజు. అంటే ఇలాంటి వాళ్ళని చేయాలి. 3వ పాయింట్ ఏమంటే అది అక్కడితో ఆపకూడదు. దాంతో మానవులు చెప్తారు. ఒక రోజు మేము ట్రై చేశాం ఎట్లా పడతారు అని. అది కూడా వీడియో చూస్తాం ఇంట్లో. రామ్ కుమార్ సారు నేను మామ జగాని అతను అందరూ కలిసి ఆ రోజు వీడియో తీసాము. అది ఒకటి వచ్చింది. అక్కడ ఆపకూడదు. 10 days ఏదో తీయాలి. వాళ్ళ మొత్తం ఎట్లా డ్రెస్ తయారు చేసుకుంటారో అది కూడా చేయాలా. రేపు ఇంకైనా వస్తారు ప్రొఫెసర్ ముడియుదారు మా ఆశ్చర్యం. నేను సదాశివరెడ్డి సారు మురళీధర్ మీ ముగ్గురు జనరల్గా వాటర్ తిరిగే గ్రూప్ మాది. అయితే మా మురళీధర్ సార్ ఇంత విషయం తెలిసిందో నాకు తెలియదు. నిన్న సాగు రమేష్ సార్తో 2 గంటల చర్చ జరిగింది. నేను రాహుల్ వెక్కిపోయి మాట్లాడిపోయాను. ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లో సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళతో కూర్చోబాబు ఇప్పుడు ఏమంటే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి మనకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న మిత్రులందరూ కూడా ఆహ్వానించారు. ఇక్కడ ఎవరు కాదు ఈ తెలుగు సంస్కృతిని భారతీయ సంస్కృతిలో ఈ తెలుగు సంస్కృతి అందించిన విశేషాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నిటి చేస్తే అంతేకాకుండా మామూలుగా రాయలసీమ సంస్కృతి చెప్పే భాగంలో మౌఖిక సాహిత్యం యొక్క ఇంపార్టెన్స్ అద్భుతం. ఇంతవరకు చాలా మంది మనకి ఇంకా అంకే శ్రీనివాసులు ఇక్కడ లేరు. కానీ ఇంకా వాళ్ళు ఇక్కడ వస్తారు మొత్తం జాయిన్ అవుతారు. కానీ హరినాథుడు ఉన్నాడుగా అంటే వీళ్ళ పరిశోధన చేసే వ్యక్తుల్ని సాహిత్య పరంగా రకరకాల శాసనాలని వాటిని అధ్యయనం చేస్తున్నాం. కానీ మామ వీటితో పాటు బహుభాషావేత్త మౌఖిక సాహిత్యాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది. చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ తీసుకున్నాయి. ఇవన్నీ కలిసి ఉండడం వల్ల తెలుగు సంస్కృతికి తెలుగు భాషకు ఒక పూర్తి రూపాన్ని మనం చూడబోతున్నాం. మరి అవన్నిటి కూడా మనం అందరూ కలుసుకొని వ్యక్తిగత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టేసి అంతరించబోతున్నటువంటి కళల్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే ఈ సభాముఖంగా రామ్ కుమార్ సార్కి హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే ఆయనే మొదట ఈ కిన్నెర జోగులు పరిచయం చేస్తారు. కాబట్టి ఈ కిన్నెర జోగుల ఎపిసోడ్ బాధ్యత అంటే వాటికి నాయకత్వము తీసుకొని రికార్డ్ చేయడం దానికి ఆయన ఇందుకు జవాబు తీసుకుంటారని చెప్పి సభాముఖంగా మీ తరఫున నా తరఫున అంటే మామూలు తప్ప ఇవంతా ఉంటాం. కానీ ఇది ఈ ఎపిసోడ్ మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సిందే.
ఈ ఎపిసోడ్ లోని అనేక సామాజిక అంశాలు అలా మామ నేను చెప్తే కంటే మామ చెప్తేనే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను మిత్రులారా. కాబట్టి కథావస్తువు మీ ముందర పెట్టాము ఇక్కడ. కథావస్తువు అంటే ఏమి? నవల కథావస్తువా, లేకపోతే భాష కథ కథావస్తువా? ఇదే కథావస్తువు కదా. ఎందుకంటే నేను నాకు తెలిసిన ఇదే కథావస్తువు మా దగ్గర అయితే ఉన్నటువంటి ఈ కళలు అంతరించిపోతే తెలుగు సంస్కృతి లేదు. భాషకు సంస్కృతికి భాష సంస్కృతిలో భాగం కదా. కాబట్టి ఇలాంటి కవులు ఇలాంటి కళాకారులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ప్రత్యేకమైన పాఠశాల కోసం వాళ్ళ తరఫున మనం డిమాండ్ మామూలు పాఠశాలలో చదువుకోలేదు, చాలా కష్టం. పిల్లలు పండించలేరు, కొందరు పిల్లలు చాలా వారి ట్రీట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా కష్టమే వాళ్ళు కూడా బడిగారు ఉంటున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా కావాల్సి చదువుకోవాల్సిన అవసరం అని భావిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మీరు ఇష్టపడుతున్నాం. అదేవిధంగా మా మేడం గారు ఉన్నారు, యాక్చువల్గా వరలక్ష్మి గారు, మా కొలీగ్ మేడం ఇంగ్లీష్లో పిహెచ్డీ చేశారు. మేడం గారు కూడా వీళ్ళందరూ కేస్ స్టడీస్ చేసి ఇంకొక అటాచ్ చేశాము. వీళ్ళందరూ కేస్ స్టడీ చేసి నా రిపోర్ట్ అంతా కూడా మీ దగ్గర పెట్టాం. అందరూ కలిసి ఈ కింద జోగుల్ని ఆదుకోవాల్సిన కళాకారులను ఆదుకోవాల్సిన భాగంగా ఈ పని చేద్దాం. మీ అందరి సహకారం తోడ్పాటు చాలా అవసరం అని చెప్పేసి వినయపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కుర్చీని చెట్టేసిపోతుంది చూడే పడుకున్నా అప్పుడు చంద్రాన్ని పోయి పడదా కుర్చీ చెట్టేసిపోతే ఎలా పడుతుంది? అది 10 ఏళ్ళు మాట్లాడాలని చెప్పలేదా? ఎంతమంది చెప్పాడు సార్, ఎంతమంది చెప్పాడు.